క్షేత్రంలో అర్చకుల వ్యవహారంపై గండి మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆలయంలో అవినీతి తాండవమాడుతోందని ఆరోపించారు. అర్చకుల చేతిలో అధికారులు కూడా కీలుబొమ్మలుగా మారారని విమర్శించారు. గుడి వ్యవహారాల్లో పారదర్శకత లేకపోవడంతో పాటు నైవేద్యానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా అపచారం జరిగిందని ఆరోపించారు. పూలమాలలు అమ్మడం, తాయెత్తుల పేరుతో అనధికారిక వ్యాపారం జరుగుతోందని తెలిపారు. ఇలాంటి చర్యలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పేర్కొంటూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండుగ రోజు అమావాస్య ఉదయం 6:15 వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత రాజాస్వామి ఇందులో ఎంటర్ అవుతాడు. తర్వాత వాళ్ళు ఈరోజు నేనే ఉండాలా, నీకు సంబంధం మెరుపుని ఇద్దరు వాదులాడుకున్నారు. వాదులాడుకున్న 11 గంటలకు నైవేద్యం పెట్టినారు. ఉదయం 6 గంటకే నైవేద్యం పెట్టాల్సిన నైవేద్యం 11 గంటలకు పెట్టి వీళ్ళకు డబ్బులతో ముఖ్యము. ఆడ సంస్కారము పద్ధతి ఒకటి కూడా లేదు. తట్టులో పడిన లెక్క ఉండిల వేరు. ఇది ఇంత దారుణం ఎక్కడా లేదు. నెలకు ఎంత హీనమన్నా ఉండిలో నెలకు ఉండిలో 10 లక్షల రూపాయలు వస్తే తట్టలో కూడా 10 లక్షల రూపాయలు వస్తుంది. తట్టలో కూడా 10 లక్షల రూపాయలు వస్తున్నది. ఆకుభోజ టికెట్ 300 రూపాయలు తీసుకొని టికెట్ భక్తాదులు మళ్ళీ లోపలికి పోతే 100 రూపాయలు లెక్క తీసుకుంటున్నారు. కొన్ని సైక్లింగ్ కూడా జరుగుతున్నాయి టికెట్లు. అట్టనే తీసుకొని 100 రూపాయలు 200 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లెక్క లాక్కుంటున్నారు. ఎవరి సంబంధం లేకుండా ఏ జీవో లేకోకుండా వీళ్ళు ఎట్లా ఏ విధంగా అమ్ముతున్నారు. అది దాదాపు నెలకు సంవత్సరానికి 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు అధికం వస్తుంది. దాన్ని వచ్చిన ఈవోలు కూడా ఏమి కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు. అదిగాక కూరగాయలు దాంట్లో కూడా అన్నదానం కూరగాయలు దాంట్లో కూడా వచ్చే దాంట్లో కూడా దోంచుకుంటున్నారు. అది ఎవరికి కనపడదు కాబట్టి ఏదో చీకట్లు వస్తాయి, పోతాయి, చెందుతాయి. భక్తాలు తెచ్చిన పూలదండలు కూడా ఇక్కడ స్వామికి వేయకుండా మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అమ్ముకుంటున్నారు అవి తెచ్చి.